జనని ప్రేక్షకులకు స్వాగతం. మనం ఇవాల్టి వీడియోలో భాగంగా ధరణి శుద్ధి గురించి పూర్తి స్థాయిలో తెలుసుకుందాము. ధరణి శుద్ధిని పంటల్లో ఏ విధంగా ఉపయోగించాలి, దీన్ని ఏ ఏ పంటల్లో ఎంత మోతాదుల్లో వాడాలి, దీన్ని పంటల్లో ఉపయోగించడం వల్ల భూమికి పంటకు కలిగే ఉపయోగాలేంటి, దీని ధర ఎంత, ఇది ఎక్కడ దొరుకుతుంది, ఇలా పూర్తి స్థాయిలో మనం ధరణి శుద్ధి గురించి నేర్చేసుకుందాం రండి. ఒకవేళ మీరు కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి జనని ఛానల్. సేంద్రియ వ్యవసాయం చాలా ఊపందుకుంది. రైతులు కూడా సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెంచుకుంటున్నారు. చాలా మంది రైతులు చాలా ఏళ్లుగా పంటల్లో ఎక్కువగా రసాయన ఎరువులు వాడుతున్నారు. ఇలా ఎక్కువగా రసాయన ఎరువులను వాడడం వల్ల నేల గట్టిపడి పంట ఎదుగుదలపై మరియు పంట దిగుబడులపై రైతులు రసాయన ఎరువులకు దూరంగా ఉంచాలి అని సేంద్రియ ఎరువులకు దగ్గరగా తీసుకెళ్లడానికి ఈ ధరణి శుద్ధిని మీకు ఎంతగానో అందుబాటులోకి తీసుకొచ్చాము. మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచి పోషకాల శోషణను పెంచుతుంది. పంట పండించే భూమి ఎంత గుల్లగా ఉంటే పంట ఆ భూముల్లో అంత బాగా పండుతుంది. భూమిని గుల్లబర్చి భూ భౌతిక లక్షణాలను మెరుగుపరుస్తుంది. భూసారాన్ని పెంపొందిస్తుంది కూడా. భూమిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచి మొక్కల వేరు వ్యవస్థ బలంగా రావడానికి, చెట్టు ఎక్కువగా రావడానికి, కాత పూత కాయ ఎక్కువగా రావడానికి పశువుల వ్యర్థాలను దిబ్బలుగా చేసి పొలంలో ఎరువుగా వేసుకునేవారు. పూర్వకాలంలో అంటే పశువుల వ్యర్థాలను భూముల్లో వేసి ఎరువులుగా వాడుకొని విత్తనాలు పెట్టక ముందు సారవంతం చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పశు సంపద కూడా తగ్గిపోయింది. దీనివల్ల భూమిని సారవంతం చేయడానికి రసాయనాలు ఇస్తూ పెద్ద పొరపాట్లు చేస్తున్నాము. ఇంకా ఆ పొరపాటు ఏమి చేయకుండా 100% ఆర్గానిక్ గా భూమిని ఎంతగానో సారవంతం చేయడానికి వచ్చిన ప్రొడక్టే ధరణి శుద్ధి. ఇందులో లియోనైట్రేట్ అనే ఖనిజం ఉంటుంది. ఈ ఖనిజము కొన్ని వందల సంవత్సరాల నుండి కుళ్ళిపోయి ఒక సేంద్రియ ఖనిజంగా ఉంది ఈ లియోనైట్రేట్. దీన్ని భూమికి అందించడం వల్ల భూమి గుల్లబారుతుంది, వేరు వ్యవస్థ బాగా పెరిగి మొక్క పెరుగుదల కూడా అధికమవుతుంది. ఇది భూమిలో తేమ శాతాన్ని పెంచుతుంది, మొక్కల్లో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇందులో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఉండడం వల్ల ఇంకా దీనిలో నేలని సారవంతం చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో చాలా వరకు మొక్కకు కావలసిన పోషకాలు లభ్యమవుతాయి. ఇందులో లియోనైట్రేట్, సీవీడ్ కాక ఇంకా 40 రకాల విటమిన్లు, పోషకాలు పుంజుకొని ఉంటాయన్నమాట. దీన్ని మనం ఒక జీవ పోషకంగా చెప్పుకోవచ్చు. ఇంకా దీనిలో హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్ కూడా పొందుకొని ఉంటాయి. సూక్ష్మజీవుల జీవక్రియ ప్రసరణకు చాలా బాగా ఉపయోగపడుతుంది ధరణి శుద్ధి. నేలలో కార్బన్ శాతాన్ని కూడా పెంచుతుంది. ఇది ఇతర వ్యవసాయదారులు కూడా వాడవచ్చు. ఏ పంటల్లో అయినా విరివిగా వాడుకోవచ్చు. ఈ ధరణి శుద్ధిని భూమిని శుద్ధి చేసే ఖనిజమే కాబట్టి దీన్ని నీటిలో కలుపుకొని భూమికి మాత్రమే అందించాలి. గుర్తుపెట్టుకోండి, మొక్క కింద ఉన్న భూమికి మాత్రమే అందించాలి. డ్రిప్ ద్వారా కానీ, మడుల ద్వారా కానీ వివిధ రకాల మార్గాల ద్వారా అందించవచ్చు. డ్రిప్ ద్వారా అయితే ఎకరానికి 1/2 కిలో ధరణి శుద్ధి సరిపోతుంది. ఇంకా వేరే మార్గాల ద్వారా అందించాలి అనుకుంటే ఎకరానికి 1 కిలో వరకు సరిపోతుంది. దీన్ని అరటి తోటల్లో, కూరగాయ పంటల్లో, పండ్ల తోటల్లో, పూల తోటల్లో మొదలైన అన్ని రకాల పంటల్లో విరివిగా వాడుకోవచ్చు. తద్వారా మీరు అధిక ఫలితాల్ని కూడా పొందవచ్చు. ఇంకా ఇన్ని రకాల ప్రయోజనాలుండి మీ భూమిని అత్యంత సారవంతం చేసి ఈ మహతి ఏకోటెక్ వారి ధరణి శుద్ధిని మీరు వెంటనే ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కింద ఇచ్చిన నెంబర్ని సంప్రదించండి. ఇంకా వెంటనే ఆర్డర్ చేసేయండి. ఇలానే మీ పంటల్లో అవసరమైన సేంద్రియ ఎరువుల గురించి చెప్తూనే ఉంటాము. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి జనని ఛానల్. ధన్యవాదాలు.